భారత్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు భారత్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 5 టెస్టుల సిరీస్లో ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచి మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీస పోరాట పటిమను అయినా కనబరచకుండా సిరీస్ను పూర్తిగా ఏకపక్షంగా ముగించింది. ఇంకా వరుస అపజయాలపై స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చివరి మ్యాచ్ ముగిశాక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన చేసింది, అందుకే మేము ఓటమి పాలయ్యాం. ఈ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే మున్ముందు మేము చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం మా దృష్టంతా దానిపైనే ఉంది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే మేము కొన్ని కీలక విషయాల్లో పెద్ద పొరపాట్లు చేశాం. అదే మా ఓటమికి ప్రధాన కారణమని మాత్రం చెప్పగలను. వ్యక్తిగతంగా మేము ఎక్కడ పొరపాటు చేశామనేది మా జట్టులో ప్రతి ఒక్క ఆటగాడికి తెలుసు. భారత్ జట్టు అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ అన్ని విభాగాలలో మాపై పూర్తి ఆధిపత్యం సాధించి మమ్మల్ని ఎక్కడా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. అలాంటి సమయంలో మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తూనే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమన్వయం దెబ్బతినడం వల్లే మేము పూర్తిగా పతనావస్థకు చేరాం. ఆరంభంలో ఓపెనర్లు బెండకెట్, జాక్రాలీ ఇద్దరు అద్భుతంగా ఆడుతూ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఇక బౌలింగ్లో టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ జట్టుకు అవసరమైన సమయంలో తమ సత్తా ఏంటో నిరూపించారు. ఇక జో రూట్ సరైన సమయంలో ఫామ్లోకి వచ్చి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక జిమ్మీ ఆండర్సన్తో కలిసి మ్యాచ్ ఆడడం అంటే అదో మధురానుభూతి. టెస్ట్ మ్యాచ్ల్లో ఒక ఫాస్ట్ బౌలర్ 700 వికెట్లు పడగొట్టడం అంటే మాటలు కాదు, అదొక అసాధారణమైన ఫీట్. అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు అతనిలో అదే ఉత్సాహాన్ని నేను చూశాను. నేను ఇంతవరకు అతడి కంటే ఫిట్నెస్ ఎక్కువ ఉన్న క్రికెటర్ని మరొకరిని చూడలేదు. అలాంటి క్రికెటర్పై గిల్ నోరు పారేసుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఆండర్సన్ లాంటి ఆటగాడిని గిల్ అవమానించడం ఇది అతడి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.